మన మీదన తీవ్రవాదులతో దాడి చేశాక మన సైన్యం సరిహద్దులకు వెళ్ళలా. మీరు చూడండి, అబ్జర్వ్ చేస్తే ఆ రోజు నుంచి కంటిన్యూస్గా కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్. అట్లాగే సైనిక బలగాలను మోహరించింది పాకిస్తాన్, సైనిక బలగాల్ని చేర్చింది పాకిస్తాన్. అంటే అది పక్క ప్రిపేర్డ్గా ఉంది, పక్క ప్రిపేర్డ్గా ఉన్నామని ప్రకటించింది. ప్రకటించిన దేశం సరిగ్గా 3 గంటల్లో మోకాళ్ళ మీద కూర్చుంది. రెండో రోజు 4 గంటలతో నాశనం అయిపోయింది అది. అంటే ఏమాత్రం చేతకాని దద్దమ్మ అన్నటువంటిది బయటపడిపోయింది. మాటలు కోటలు దాడితే తప్పించి చేతలు గడప దాటం అన్నటువంటి పాయింట్ పాకిస్తాన్ చూశాక చేతినమ్మ జీవితం ఎట్లాంటి దేశం మీద మనం గెలిచింది అనిపిస్తుంది అనమాట. ఇంత వేస్ట్ కంట్రీనే, ఎందుకంటే వాడికి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అది యుద్ధం అంటే మనం ఏదో పంపిస్తుంటే ఆడేదో ఆపుతుంటే వాడు మనకంటే పెద్ద ఉజ్జి అన్నాడు. వాడు పిండాకుడు ఈడ్చిపెడితే అంతే. కనీసం అదే ఎట్లా ఉంటుందంటే ఏనుగు వచ్చి చీమని చంపినట్టుంది. అది అంత వేస్ట్ కంట్రీ అన్నది ఇప్పుడు అర్థమైపోయింది. దానికి తోడు అసలు ప్రజలకి ప్రాణ నష్టం కలగకుండా ప్రెసిషన్ స్ట్రైక్ పర్టికులర్గా చేయడం అన్నటువంటిది ప్రపంచంలో అమెరికాకు కూడా సాధ్యం కాలేదు. ఇప్పటిదాకా కూడా అమెరికాకు కూడా సాధ్యం కాలేదు. అమెరికా ఇప్పుడు మొన్న హౌతీల మీద దాడి చేసినప్పుడు ప్రజలు చచ్చిపోయారు కొంతమంది. ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తున్నప్పుడు ప్రజలు చచ్చిపోతున్నారు. గాజా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తున్నప్పుడు ప్రజలు చచ్చిపోతున్నారు. కానీ ఒక్క పౌరుడు కూడా చావకుండా పర్టికులర్గా తీవ్రవాదులు